కర్ణాటక ముఖ్యమంత్రిగా 3 రోజుల క్రితమే ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. బలపరీక్ష సందర్భంగా ఆయన సభనుద్దేశించి తొలుత మాట్లాడారు. రైతుల ఇక్కట్లు, సాధక బాధకాలు తాను స్వయంగా వీక్షించానని, వారికి తగినంత చేయలేకపోయాననే బాధ తనకుండేదని చెప్పారు. తాను సీఎం పగ్గాలు చేపట్టగానే వారికి ఎంతో చేయాలనే తపన కనబరిచానన్నారు. బీజేపీకి ప్రజలు పట్టం కట్టారని, 40 సీట్ల నుంచి 104 సీట్లకు ఎదగడం ద్వారా ప్రజలు తమకే పట్టం కట్టారని చెప్పారు. ప్రధాని మోడీ, అమిత్ షా ఆశీర్వాదం వల్లే తాను సీఎం అయ్యానన్నారు. కర్ణాటకకి నిజాయితీ కలిగిన రాజకీయ నేతలే కావాలని, ప్రజలు తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు చెప్తున్నానన్నారు. ప్రజాస్వామ్యంపై బీజేపీకి ఎంతో నమ్మకం ఉందని, కర్ణాటక ప్రజల పట్ల మోడీకి ఎంతో గౌరవం, వారికి ఎంతైనా చేయాలని తపనుందని యడ్యూరప్ప చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని 28 సీట్లలో గెలిపిస్తానని ఆయన చెప్పారు. ప్రసంగం మధ్యలో భావోద్వేగానికి గురయ్యారు. చివరిగా సంఖ్యాబలం నిరూపించుకోవడంలో తాను విఫలమయ్యానంటూ రాజీనామా సమర్పించారు యడ్యూరప్ప. If you like the video, please like us and subscribe Tollywood Nagar.